అందరికీ నమస్కారం అండి. ఈరోజు జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్ కోసం, వాళ్ళ పేరెంట్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఇంకా మనకి ఓన్లీ 20 డేస్ లెఫ్ట్ అయి ఉన్నది. ఈ 20 డేస్లోని మనం చాలా ప్లాన్గా, స్ట్రాటజిక్గా వెళ్ళగలిగితే మనం అనుకున్న పర్సెంటేజ్ సాధించవచ్చు. అయితే మనకి ఏదైతే 300 స్కోర్ టోటల్ ఉందో, ఈ 300 స్కోరు నుంచి అంటే 280 నుంచి 300 స్కోర్ కానీ సాధించగలిగితే మనం 100 నుంచి 99.99% వరకు సాధించవచ్చండి. అలా కాకుండా 271 నుంచి 280 వరకు కూడా మనం కానీ స్కోర్ సాధించగలిగితే 99.994681 నుంచి 99.997394 వరకు కూడా మనము పర్సంటేజ్ సాధించవచ్చండి. అలా కాకుండా 263 నుంచి 270 వరకు కానీ మనం స్కోర్ కానీ సాధించగలిగితే 99.990990 నుంచి 99.994029 వరకు కూడా మనము పర్సంటేజ్ సాధించవచ్చు. 250 వరకు కానీ మనం కానీ స్కోర్ సాధించగలిగితే కూడా మనము మంచి పర్సంటేజ్ అంటే 99.972005% వరకు కూడా మనం సాధించవచ్చు. అలా కాకుండా 240 వరకు కానీ మనం కానీ స్కోర్ కానీ సాధించగలిగితే 99.934980 నుంచి 99.956364% వరకు కూడా మనం సాధించవచ్చు. అంటే చూడండి, ఇక్కడ 240 వరకు స్కోర్ చేయగలిగితే మనము టాప్ ఎన్ఐటీల్లో మనం సీటు కంపల్సరీ సాధించవచ్చు. దట్ ఆల్సో కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచ్ మనము టాప్ ఎన్ఐటీల్లో మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది కూడా మనకి జనరల్ అభ్యర్థులు కూడా ఈ యొక్క 240 స్కోర్ కానీ చేయగలిగితే మనము టాప్ ఎన్ఐటీల్లో టాప్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఈజీగా మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. అలా కాకుండా మనకి 200 అంటే 220 230 మధ్య కానీ వస్తే 99.9011 నుంచి 99.9289% వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే 220 వరకు కానీ మనం స్కోర్ చేయగలిగితే 99.851616 నుంచి 99.893732% వరకు మనం సాధించవచ్చు. లేదు మనము 200 స్కోర్ కానీ సాధించగలిగితే అంటే పేపర్ మాత్రం మోడరేట్గా ఉండి 200 స్కోర్ కానీ చేయగలిగితే మనం 99%లోనే ఉంటాము. అది కూడా ఇక్కడ కూడా మనము టైర్ 2 ఎన్ఐటీలు ఏవైతే ఉన్నాయో అక్కడ టాప్ బ్రాంచ్ల్లో అయితే మనకు సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏది ఏమైనా 200 స్కోర్ కానీ మనం సాధించడానికి కానీ మనం ప్లాన్ చేసుకోగలిగితే మాత్రం 99%లో ఉంటాము. సెకండరీ టైర్ 2 కాలేజెస్ ఎన్ఐటీల్లో సంబంధించి మనము టాప్ బ్రాంచెస్లో మనము జనరల్ అభ్యర్థులకు కూడా మనము సీటు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా 190 వరకు కానీ స్కోర్ పడిపోతే మాత్రం మనము టాప్ ఎన్ఐటీలో వస్తుంది, కానీ అనుకున్న బ్రాంచ్లు కొంచెం రాకపోవచ్చు. అలా కాకుండా మనకి పేపరు కొంచెము 170 180 లేదా 160 170 ఆ రేంజ్లో ఉండి పేపర్ కొంచెం మోడరేట్గా ఉంటే మాత్రం మనం 99.431214 ఆ పర్సంటేజ్ల వరకు కూడా ఉండొచ్చు. లేదు మనము 160 మినిమం 160 స్కోర్ కానీ చేయగలిగితే 99.23 లేదా 99.028614 వరకు కూడా మనము ఉండొచ్చు. ఇక్కడ కూడా టైర్ 2లో మనం ఈజీగా మంచి బ్రాంచ్ క్రాక్ చేయొచ్చు. లేదు మనము 150 స్కోర్ పడిపోయింది అంటే మాత్రం 98%లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ మనము టాప్ ఐఐటీల్లో సీట్ వచ్చిన టాప్ బ్రాంచెస్ రావు. లేదు మన స్కోరు 140 130కి పడిపోతుందంటే 97కి వెళ్ళిపోతాం. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనము మన ప్రిపరేషన్ని ఇప్పుడు వరకు ఎలా ఉంది ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇది ఒకటి పర్సంటేజ్ వర్సెస్ మార్క్స్ గురించి. అంతేకాకుండా తాడేపల్లిగూడెంలో మనకి మెకానికల్ ఏ పర్సంటేజ్ వరకు వస్తే వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు ఒక డౌట్ అడగడం జరిగింది. ఓబీసీ ఎన్సీఎల్లో వాళ్ళు ఏపీ తాడేపల్లిగూడెం ఎన్ఐటీలో సీట్ రావాలి, ముఖ్యంగా మెకానికల్ అంటే మేల్ అభ్యర్థులకు వచ్చేటప్పటికి 14,502 14,502 ర్యాంక్ రావాలి. అదే ఫీమేల్ అభ్యర్థులకైతే 18,678 ర్యాంక్ వరకు రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేపర్ కానీ టఫ్ ఉంటే మేల్ అభ్యర్థులు 130 నుంచి 135 స్కోర్ చేయాలి, అంటే 97% రావాలి. అలా కాకుండా ఫీమేల్ అభ్యర్థులకి అయితే 120 నుంచి 125 దాకా స్కోర్ చేయాలి. వాళ్ళకి 96% వచ్చినా ఇక్కడ మెకానికల్ తాడేపల్లిగూడెంలో హోమ్ స్టేట్ కోటాలో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పేపర్ ఈజీగా ఉంటే మేల్ అభ్యర్థులకి 135 నుంచి 140 స్కోర్ సంపాదించాలి. ఫీమేల్ అభ్యర్థులకి అయితే 125 నుంచి 130 స్కోర్ రావాలి. ఈ స్కోర్ వచ్చినా సరే పర్సంటేజ్ మాత్రం చేంజ్ ఏమి ఉండదు.
పేపర్ టఫ్ను బట్టి స్కోర్ అంటే మారుతుంది కానీ పర్సంటేజ్ అయితే అట్లాగే ఉంటుంది. ఇది ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు మెకానికల్ ఏదైతే అడిగారో వాళ్ళకి సంబంధించి ఒకవేళ ఓపెన్ కేటగిరీలో మెకానికల్ ఏపీ తాడేపల్లిగూడెంలో సీట్ రావాలంటే మాత్రం ఒకవేళ మనకి పేపర్ టఫ్ ఉండి మేల్ అభ్యర్థులకి అయితే మాత్రం 140 నుంచి 145 వరకు స్కోర్ చేయాలి. అప్పుడు వాళ్ళకి 97.68 నుంచి దగ్గర 98.2% వరకు వచ్చే అవకాశం ఉంది. ఫీమేల్ అభ్యర్థులకి అయితే 130 నుంచి 135 వరకు కూడా స్కోర్ చేయాలి. వాళ్ళకి 97.1429 నుంచి 97.5969 వరకు కూడా పర్సెంటేజ్ రావాలి. లేదు పేపర్ ఈజీగా ఉంది, మెకానికల్ రావాలి తాడేపల్లిగూడెంలో ఓపెన్ అభ్యర్థుల కంటే మాత్రం మేల్ అభ్యర్థులకి ఏమో 150 నుంచి 155 వరకు స్కోర్ చేయగలగాలి. ఫీమేల్ అభ్యర్థులకి అయితే 140 నుంచి 145 వరకు స్కోర్ చేయగలగాలి. ఇది ఇలా ఈ స్కోర్ చేసిన పర్సంటేజ్లో చేంజ్ ఉండదు. ఓన్లీ పేపర్ ఈజీయా టఫా అనే దాన్ని బేస్ చేసుకొని మన యొక్క పర్సంటేజ్ రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి 120 స్కోర్కి కూడా మంచి పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి మనకి తక్కువ స్కోర్ వస్తుంది, పేపర్ టఫ్గా ఉన్నా సరే మంచి పర్సంటేజ్ వస్తుంది. కాబట్టి ఇది ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటి మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ మరియు తాడేపల్లిగూడెం ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి మెకానికల్ ఏ ర్యాంక్ వరకు రావాలనే విషయం కూడా అడగడం జరిగింది. దానికి ఈ వీడియోలో మీకు నేను చెప్పాను అనుకుంటున్నాను. కాబట్టి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.